మీడియా విస్తృతమైపోయిన తర్వాత జనాల్లో ఒక విశేషమైనటువంటి చైతన్యం వచ్చింది. అంటే అటు మంచి ఉంది, ఇటు చెడు ఉంది. 2 గూడా ఉన్నాయి. అయితే ప్రజలకు మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా శరవేగంగా వాళ్ళు గ్రహిస్తున్నారనైతే చెప్పొచ్చు. సో, ఇలాంటి నేపథ్యంలో కొన్ని సమకాలీన రాజకీయ అంశాల గురించి మనం విశ్లేషించే కంటే కూడా, మనం ఏమనుకుంటున్నాం అనేది చెప్పే కంటే కూడా, జనం ఏమనుకుంటున్నారనేది కూడా అప్పుడప్పుడు చెప్తే బావుంటుందని అనిపించింది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు భారీ స్థాయిలో హంగామాగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో గురించి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అని ఒక్కసారి వాళ్ళ యొక్క ఒపీనియన్‌ని పరిశీలించినప్పుడు ఏమనిపించిందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అయితే తుస్సుమంది. ఆయన పాపం ఎంతో ఎక్సర్సైజ్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నుంచి కొన్నిటిని పికప్ చేసి, వాటికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేనిఫెస్టోలను తీసుకొని, దానికి అతికించి, ఇన్ని రకాలుగా ప్రయాసపడితే, తీరా కూటమిలో ఉన్నటువంటి సరే దాని గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రధాన మిత్రపక్షం అయినటువంటి బీజేపీ అసలు దాన్ని అంటరాని మేనిఫెస్టోగా అడ్డుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి రీతిలో దాన్ని దూరం పెట్టింది. అక్కడే అసలు ఫస్టు ఈ మేనిఫెస్టోకున్న క్రెడిబిలిటీ అనేటువంటిది పోయిందని జెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారికున్న క్రెడిబిలిటీని బట్టే ఆ మేనిఫెస్టోకి కూడా ఆ క్రెడిబిలిటీ అంటే ఆ విశ్వసనీయత అనేటువంటిది పబ్లిక్‌లో ఉంటుంది. సో, దాని గురించి మరి ప్రజలేమనుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చాలా బోలెడన్ని ఎక్కువ ఇస్తానని చెప్పి అన్నాడు కదా! మనిషి ఆశాజీవి. సహజంగా ఆశపడాలి. మరి అందులో సగటు ప్రజలకి ఏదైనా ఒక రూపాయి అదనంగా వస్తుందంటే ఆశపడటం సహజమే. మరి ఆ విధంగా ఈయన వేసినటువంటి గేలానికి ఆ ఓట్ల చేపలు పడుతున్నాయా? లేదా? అనే దాన్ని మనం వాళ్ళ మాటల్లోనే నేను కొన్ని ఒపీనియన్స్‌ని స్టడీ చేశాను. చేసినప్పుడు చూస్తే ఎంత పరిణతి చెంది ఉన్నారనంటే, అంటే వాళ్ళ వాళ్ళ జీవన శైలి, వాళ్ళ కట్టు, బొట్టు, వాళ్ళ భాష, యాస ఈ అంశాలన్నీ పక్కన పెడితే, కొన్ని వాళ్ళు ఇస్తున్నటువంటి స్పాంటేనియస్‌గా ఇస్తున్నటువంటి జవాబులు చూస్తే, ఒక గొప్ప విద్యావంతుల కంటే కూడా పరిణతి చెందినటువంటి పొలిటికల్ పాలిటీషియన్స్ కంటే కూడా, పొలిటికల్ అనలిస్ట్‌ల కంటే కూడా చాలా తెలివిగా వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఆ స్పాంటేనియస్ రెస్పాన్స్. అంటే వెతుక్కొని ఆలోచించుకొని చెప్పడం కాదు. వెంటనే తడుముకోకుండా చెప్పే ఒపీనియన్‌లో ఒక స్పష్టత అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఒక నిబద్ధత, నిజాయితీ, వాళ్ళ కమిట్మెంట్‌ని కూడా దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. అందుకని మనం ఆ విషయాలు చెప్పాలి. సో, ఉదాహరణకి కొన్ని గనుక మనం తీసుకున్నట్టయితే ఒ ఒక ఒకొక ఒకతను ఇంటర్వ్యూ‌లకి అతను చెప్తుందేంటంటే, మరి చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తానని చెప్తున్నారు గదా! జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాను మీకని అంటున్నాడు గదా! అనంటే, ఏమిస్తాడాయన? ఈయన ఆల్రెడీ ఇస్తున్నాడు. ఇస్తున్న దానికి నేను ఇంకా ఇస్తాను, ఇది కొనసాగిస్తాను అని జెప్తున్నాడు. ఆయనేంటి ఇస్తానంటున్నాడు. దాన్ని బట్టి మనం దీన్ని ఇచ్చేదాన్ని మనం పోగొట్టుకోలేం గదా! నమ్మలేం గదా! అందులో చంద్రబాబు నాయుడుని మేమసలు నమ్మం. ఎందుకు నమ్మవు నువ్వు అని చెప్పని అడిగితే దానికి ఇంకొక కా కాలరు హ్మ్. చెప్పినటువంటి సమాధానం ఏంటంటే సారీ ఇంటర్వ్యూయర్‌కి చెప్పినటువంటి ఒపీనియన్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, "జగన్ అంటే ఒక నమ్మకం. జగన్ అంటే మాకొక అభిమానం. కానీ బాబుని మేము అసలు నమ్మం." అంటే ఎందుకు నమ్మరు అనంటే, ఏముంది నమ్మడానికి ఇంతకుముందు ఇస్తా అన్నాడు. ఏమిచ్చాడు? ఇవ్వలేదు. పసుపు, కుంకుమ అన్నాడు. 10,000 ఇచ్చాడు. దాన్ని మేము వడ్డీలు కట్టుకోవడం అంటా ఉంటే మా దానికి 30,000 అయింది. ఎలా నమ్ముతాము? ఏదో అప్పటి అది ఇస్తాను, ఇది ఇస్తాను ఏమిచ్చాడు? అని చెప్పని కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే గతంలో ఆయన పోగొట్టుకున్నటువంటి విశ్వసనీయత ఏదైతే ఉందో, ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన తర్వాత, మళ్ళీ కొత్తగా ఇప్పుడొచ్చి ఎంత పెద్ద భారీ వాగ్దానాలు చేసినా గూడా, సగటు జనం నమ్మే స్థితిలో లేరు అని చెప్పని అనాలి. అదే విధంగా ఇంకొక అసలు మహిళ ఎంత తెలివిగా చెప్పిందంటే, వీళ్ళందరూ గూడా ఎక్కడ విద్యావంతుల్లాగా ఏం కనపడతలేదు. చాలా దిగువ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళంతా కూడా ఈ సమాధానం ఇచ్చిన వాళ్ళు. అందుకని నేను వాళ్ళనే ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను. వాళ్ళు చెప్పిన మాటలని.
మరి చంద్రబాబు నాయుడు గారు మీకు 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు కదండీ! అంటే, ఏంటండి ఇచ్చేది సిలిండర్లు? సిలిండర్లు ఈయన ఎట్టిస్తాడు? అక్కడ మోడీ గారు సరే అనకుండా ఇస్తాడా? మోడీ గారు సరే అనలేదు కదా! ఈళ్ళ మేనిఫెస్టోని కూడా ఆళ్ళు ముట్టుకోలేదు కదా! 3 సిలిండర్లు ఈయనెక్కడి నుంచి ఇస్తాడు ఆళ్ళివ్వకుండా? అంటే అసలు వాళ్ళ అవగాహన నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇయన్నీ ఉట్టి మాటలండి మమ్మల్ని నమ్మించడానికి. అందుకని ఇచ్చేది ఎలాగో లేదు గదా! అందుకని 3 సిలిండర్లు ఇస్తాను, 3 ఇస్తానంటాడు, 30 కూడా ఇస్తానని చెబుతాడు. అని చెప్పని ఒక కాలము చెప్తున్న పరిస్థితి. మరి బాబు వస్తే జాబు ఆహ్, గ్యారంటీ అని అన్నారు. అని ఒకతన్ని అడిగితే అతను చెప్పిందేంటంటే, బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నాడు. ఒకవేళ ఉద్యోగం లేకపోతే దానికి నిరుద్యోగ భృతి కింద రూ. 2000 ఇస్తా అన్నాడు. అది రాలేదు, ఇది రాలేదు. 2 పోయినియి. కాకపోతే లాస్ట్ మినిట్‌లో ఒక సంవత్సరం ఎలక్షన్‌లున్నాయి అనంగా ఏయో కొన్ని కంటి తుడుపుగా ఉద్యోగాలిచ్చి ఈ మా లోకేష్ పండగ చేసుకోండని చెప్పి అన్నాడు. బాబొస్తే జాబ్ ఎవరికొచ్చింది? మా నిరుద్యోగులకైతే రాలేదు గానీ, లోకేష్ బాబుకి మాత్రం 3 శాఖల మంత్రి పదవి అనేటువంటి ఒక పెద్ద జాబ్‌ని మాత్రం ఆళ్ళ అబ్బాయికిచ్చుకున్నాడు అని అంటే వీళ్ళు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే మేనిఫెస్టో రిలీజ్ చేసిన స్వల్ప వ్యవధిలోనే అంశాలన్నిటిని కూడా స్టడీ చేసి, ఇవి నమ్మదగినవా? ఇందులో విశ్వసనీయత ఉన్నదా? లేదా? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సాధ్యపడేటువంటి అంశమేనా? అనే దాని మీద చాలా చక్కగా నిఖార్సుగా, నిక్కచ్చిగా చెప్తున్నటువంటి ఇది చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అనేటువంటిది పూర్తిగా బూమరాంగ్ అయింది అనేది చెప్పొచ్చు. మళ్ళీ వీళ్ళు ఇంటర్వ్యూయర్స్ కూడా చాలా వాళ్ళని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ ఇస్తామంటున్నాడు గదా ఆయన. అనంటే వాళ్ళు చెప్తుంది ఇదే. ఆయన అంటాడండి ఎన్నైనా చెప్తాడు. ఆయన అధికారంలోకి రావడానికి ఎన్నైనా చెప్తాడు. ఆ తర్వాత మరేటి ఉండదు. అంటే చూడండి అందుకని ఒక వ్యక్తికి ముందు కావాల్సిందేంటంటే ఒక నాయకుడికి అయినా ఎవరికైనా నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రామిస్‌లు చేసినా గూడా వాటి వల్ల కించిత్ ఉపయోగం ఉండదు.